హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ జీకే 15 తెలుగు. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ వచ్చినటువంటి జాబ్ అప్డేట్ నేను తెలియజేశాను. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్స్ వచ్చినటువంటి జాబ్ అప్డేట్ అనేది ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు కానీ చూసినట్లయితే లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. అసలు ఏ డాక్యుమెంట్ అడుగుతున్నారు, అలానే మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలానే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకున్నారంటే ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి టాపిక్ మనం చూసుకుంటే తెలంగాణ స్టేట్లో అంటే పోలీస్ రిక్రూట్మెంట్లో మనకి ఏంటంటే ఇది మనకు డీజీపీ ఆఫీస్ నుంచి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. 25 ఏప్రిల్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనకు ఒక వీడియో నేను చేశాను. ఇంతకుముందు వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మనకేంటంటే ట్రాన్స్పోర్ట్లో మనకు పోలీస్ చెక్ చేస్తారు చూడండి. ట్రాన్స్పోర్ట్లో దానికి సంబంధించిన అప్డేట్ నేను ఆల్రెడీ దానిలో అర్హతలు ఏమి ఉండాలి అన్నీ కూడా నేను తెలియజేశాను. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు టెలిఫోన్ వగేరా మనకు ఎమర్జెన్సీ కోసం మీరు ఫోన్ చేస్తారు చూడండి. అప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళు రిసీవ్ చేసి ఆ తర్వాత మీకు యాక్షన్ తీసుకుంటారు చూడండి. అలాంటి ఉద్యోగం అనేది ఇక్కడ మీకు ఉంటుంది. అంటే ఒక ఆఫీస్లో మీరు కూర్చొని ఈజీగా ఎక్కడ బయట పోకుండా ఈజీగా జాబ్ చేసే అవకాశం అయితే రావడం జరిగింది. అయితే అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, అర్హతలు ఏమి ఉండాలనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో ఉంటుంది. ఎలాంటి అనుభవం లేకుండా, ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకునే వీలుగా ఈ జాబ్ అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ మనకు ట్రాఫిక్ సంబంధించి అంటే మనకు కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్లో అలానే డ్రైవర్కి సంబంధించి అలానే మెకానికల్ సంబంధించినటువంటి జాబ్స్ అనేది ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 350 అంటే 83 పోస్టులు అయితే ఉన్నాయి. బేసిక్ పే మనకు 24,280 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, అన్ని కూడా కలిపి ప్లస్ 10,000 అంటే 34,000 వరకు మీ డిస్టిక్లోనే ఉంటూ మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. యాప్స్లో వెబ్ పేజ్ నుంచి చేసుకోవాలని తెలియజేస్తున్నారు. 2 మే నుంచి అలానే 20 మే వరకు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్. అయితే అంతకుముందు ఏమిటంటే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఇందులో అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం ఉంది. ఈ లింక్ అనేది ఎక్కడ ఉంది, కింద పీడిఎఫ్లో ఇచ్చున్నాను మన అప్సల్ వెబ్ పేజ్లో. అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అని చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేసుకోవచ్చు. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మనకు జాబ్స్ అప్డేట్ రావడం జరిగింది. తెలంగాణ వాళ్ళకి ఇది మంచి గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. 2018 తర్వాత 2022లో మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది చాలా రోజుల తర్వాత. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చారు. కోడ్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి 34, 35, 36 అనేది. ఓకే, అయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ చాలా వరకు డౌట్ అనేది మీకు ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫీజు మీరు ఫస్ట్ అనేది ఇప్పుడు 1 by 1 అనేది మేము చూద్దాం. అప్లికేషన్ ఫీజు మీరు కానీ చూసుకుంటే 800% అంటే 800 రూపీస్ ఎస్సీ అంటే మనకు 800 రూపీస్ ఎవరికి ఉంటుంది అంటే ఓసీ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి మనకు క్యాండిడేట్స్కి అయితే ఇంత ఫీజు ఉంటుంది. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే 400 రూపీస్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి ఇందులో ఉంటుందని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే ఇందులో మనకు సెలక్షన్ ఎలా ఉంటుంది మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ప్రైమరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఆ తర్వాత ఫిజికల్ అఫెన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్. ఆ తర్వాత ఇందులో మీరు సెలెక్ట్ అనేది అవ్వవచ్చును. అయితే ఫ్రెండ్స్ ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులు అయితే అప్లై చేసుకోవచ్చు అడిషనల్ పోస్ట్కి. అయితే అడిషనల్ పోస్ట్కి మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఎస్సీ పర్సన్స్కి 50 రూపీస్ అనేది ఇక్కడ మీరు ఇందులో పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. అలానే మనం చూసుకుంటే నెక్స్ట్ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్లయితే మనకు 50 రూపీస్, అలానే ఓసీ పర్సన్స్ అయినట్లయితే 100 రూపీస్ అనేది మీరు పేమెంట్ అనేది చేయాలని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే ఫ్రెండ్స్ పేమెంట్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. దానికి సంబంధించి అప్డేట్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు యూజర్ నేమ్ అలానే మనకు మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో అంటే ఈమెయిల్ అడ్రస్ వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది రెడీగా చేసి పెట్టుకోండి మీ దగ్గర. లేకపోతే అంటే మీరు చాలా మంది మనము ఈమెయిల్ అయితే క్రియేట్ చేస్తాం, అయిపోతే మనకు పాస్వర్డ్ అనేది తెలియదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ అనేది మీకు తెలియాలి. రేపు మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆ ఈమెయిల్ అడ్రస్కి పాస్వర్డ్ మీకు తెలియకపోతే ఆ తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పాస్వర్డ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, మీకు వచ్చా రాదా. రాకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ చేసి ఆ తర్వాత రెడీగా మీ పాస్వర్డ్ అనేది ఒక డైరీలో రాసి పెట్టుకోండి. అలానే మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ మొబైల్ నెంబరు వర్క్ అయ్యే విధంగా మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత మనం చూసుకుంటే రీసెంట్గా తీసుకున్నటువంటి ఫోటో అనేది మీరు తీసి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు తీసి పెట్టుకోండి సరిపోతుంది. రీసెంట్గా తీసుకున్నటువంటి ఫోటో ఒకటి ఫోటో తీసుకొని అక్కడ ఇక్కడ మీరు పైన అనేది సిగ్నేచర్ అనేది చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళు మీ దగ్గర ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ కోసం కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకోవాలి. అయితే ఇందులో క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఇంటర్మీడియట్తో మీరు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చును. ఓకే, ఆ తర్వాత మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండలేదు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఆ తర్వాత అన్ని సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. అలానే మనకి ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ మీ దగ్గర ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోవాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న అవి కూడా పెట్టుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ అని పెట్టుకోవాలి. ఆ తర్వాత సర్వీస్ చేస్తున్నట్లయితే నో అబ్జర్వేషన్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు. అలానే ఎన్సీసీ మీ దగ్గర ఉన్న
ఎన్సీసీ సంబంధించిన సర్టిఫికేట్, అలానే ఫ్రెండ్స్ స్టడీ సర్టిఫికేట్ అనేది సబ్సే మెయిన్, ఎందుకంటే లేకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కింద తీసుకుంటారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే అది కూడా గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ కింద మీకు అలానే మీరు తీసుకోవాలి, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఇప్పుడు రెడీగా మీరు దగ్గర తీసి పెట్టుకోండి. ఆల్రెడీ కూడా దీనికి సంబంధించి వీడియో కూడా నేను చెప్పడం జరిగింది, అయితే వీడియో అనేది మీరు స్కిప్ చేస్తూ వెళ్తుంటారు కాబట్టి అర్థం కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకోసం నేను చెప్తున్నాను, నా గురించి నా పర్సనల్ గురించి ఎప్పుడు కూడా నేను చెప్పడం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనేది మేము చెప్తూ వెళ్తుంటాం, ఆ పాయింట్ మీరు కవర్ చేసుకుంటూ ఆ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీరు ఈ జాబ్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి కానీ అప్లై కానీ చేసుకున్నప్పుడు అంటే మీరు అడిగినటువంటి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ కానీ చేయకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత మనకు కిందికి వచ్చినట్లయితే ఉమెన్స్ ఇందులో కూడా సేమే 33% అనేది మనకు రిజర్వేషన్ అనేది ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉమెన్స్ అయితే కంపల్సరిగా అప్లై అనేది చేసుకోండి, మీకు 100% జాబ్ వస్తుంది, నా మాట నమ్మండి. అయితే మీరు ఇందులో కొద్దిగా చదవాలి, చదివినప్పుడు మాత్రమే మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అయితే ఫ్రెండ్స్ ఇందులో ఏజ్ రిలాక్షన్ సంబంధించి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ కొన్ని చాలా వరకు ఇది ఎన్నో పేజెస్ ఉన్నాయి, అన్ని పేజెస్ మీకు అవసరం లేదు, కావాల్సినటువంటి పేజెస్ మనం కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్ మనకి ఏంటంటే 33 అలానే అంటే 34, 35 పోస్ట్కి అయితే మనకు ఎంత ఉండాలి ఏజ్ 18 సంవత్సరాల నుంచి 22 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఎప్పటికీ 1 జూలై 2022 నాటికి. ప్లస్ మనకి ఏంటంటే ప్లస్ 3 years అనేది మనకి ఎక్కడన్నా సర్వీస్ చేస్తుంటారు చూడండి, అంటే మనకు డిపార్ట్మెంట్లో ఎక్కడన్నా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హోమ్ గార్డ్స్ కానీ ఇక్కడ పెన్షన్ వెళ్ళినటువంటి కొంతమందికి కానీ అవి రూల్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నార్మల్గా 18 సంవత్సరాల నుంచి 22. ఆ తర్వాత 36వ పోస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. అది ఎప్పటికీ 1 జూలై 2022 నాటికి. ఓకే, ఈ ఏజ్ మధ్యలో మీరు జన్మించి ఉండాలని కూడా ఇక్కడ మీకు చాలా క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూసుకుంటే ఐ టెస్ట్ అనేది కూడా మనకు ఉంటుంది, అంటే మనకి ఏంటంటే 6/6 అనేది మీకు ఐ అనేది ఉండాలి, రైట్ అండ్ లెఫ్ట్ కూడా. అలానే మనకు నియర్గా మనం చూసుకుంటే మనకు 0.5 అనేది కూడా ఇక్కడ మీరు దగ్గరగా కూడా చూడాల్సి వస్తుంది. అలానే దూరం కూడా 6/6 అనేది మీకు విజిబుల్గా ఉండాలని తెలియజేస్తుంది, అప్పుడే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే చాలా మంది డౌట్ ఉండొచ్చు, అసలు నాకు సైట్ ఉంది, నాకు అప్లై చేసుకోవచ్చు, అప్లై కానీ చేసుకోవచ్చు, లేకపోతే మీకు కనపడాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీ దగ్గర ఉన్నట్టు మెడికల్ దగ్గర వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు, అది కరెక్ట్గా ఉందా లేదా. అలా ఉన్నప్పుడు మీరు అప్లై కానీ చేసుకొని పార్టిసిపేషన్ కానీ ఇందులో చేసినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్లో మనకు చూసుకున్నట్లయితే అంటే ఏంటంటే మనకు ఫిజికల్ అఫిడెన్స్ టెస్ట్ అనేది ఫిజికల్ మెజర్మెంట్ అనేది ఉంటాయి కదా, అందులో ఫిజికల్ అఫిడెన్స్ టెస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రెండ్స్ 1600 మీటర్ అనేది రన్ అనేది ఉంటుంది ఉమెన్, అంటే మనకు మేల్ పర్సన్స్కి. 800 మీటర్ మనం కానీ చూసుకున్నట్లయితే ఉమెన్స్కి అనేది ఉంటుంది. అయితే 1600 రన్ మీరు కానీ చూసుకుంటే 7 minutes 15 seconds మీరు కంప్లీట్ అనేది చేయాలి, అంత లోపలే కంప్లీట్ చేయాలి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ 9 minutes 30 seconds లోపల కంప్లీట్ అనేది చేయాలి. అలానే 800 మీటర్ మనం కానీ చూసుకుంటే ఉమెన్స్కి అయితే మనం కానీ చూసుకుంటే 5 minutes అలానే 20 seconds మీరు కంప్లీట్ అని చేయాలని తెలియజేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత మనం కానీ కిందకి వచ్చినట్లయితే ఇందులో ఫ్రెండ్స్ హైట్ ఎంత ఉండాలి, మెజర్మెంట్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మెజర్మెంట్లు మనం కానీ చూసుకున్నట్లయితే హైట్ అనేది మెయిన్ పర్సన్స్కి 166 అంటే 162 మీటర్ కన్నా సెంటీమీటర్ కన్నా తక్కువ, అంటే దానికన్నా ఎక్కువ ఉండాలి, దానికన్నా తక్కువ అనేది ఉండకూడదు. అలానే ఉమెన్స్ మనం కానీ చూసుకున్నట్లయితే 152.5 సెంటీమీటర్ కన్నా హైట్ ఎక్కువ ఉండాలి, దానికన్నా తక్కువ ఉండకూడదు. ఏ పోస్ట్కి 34వ పోస్ట్కి, అలానే 34, 35, 36 పోస్ట్కి అనేది ఇక్కడ ఉమెన్స్ అంటే మెన్స్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ డిస్టిక్లో మీరు నివసిస్తున్నట్లయితే వాళ్ళకి మనకి హైట్ కూడా మనకి ఏంటంటే కొద్దిగా తక్కువ, అంటే 160 మీటర్ సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది. అలానే 150 మీటర్ అనేది ఉమెన్స్కి ఉన్నట్లయితే సరిపోతుందని తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్గా మెజర్మెంట్లో మనకి ఏంటంటే హైట్ వెయిట్ ఓకే ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే లాంగ్ జంప్ అలానే షార్ట్ పుట్ అనేది మీకు ఉంటాయి. అయితే లాంగ్ జంప్లో మనం కానీ చూసుకున్నట్లయితే అంటే 4 మీటర్ అనేది మీరు లాంగ్ జంప్ అనేది చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం కానీ ఉమెన్స్ మనం కానీ చూసుకుంటే 2.5 మీటర్ అనేది మీరు చేయాల్సి వస్తుంది. అలానే షార్ట్ పుట్ మనం కానీ చూసుకుంటే 7 కిలో అంటే 7.26 kg అనేది వెయిట్ ఉంటుంది. 60 మీటర్ వరకు అంటే 6 మీటర్ వరకు మీరు పారవేయాలి. అలానే మనకు ఉమెన్స్ మనం కానీ చూసుకుంటే 4 కిలో వెయిట్ అనేది మీ దగ్గర ఉండాలి, అంటే అది మనకు 4 మీటర్ అనేది మీరు ముందుకు పారేయాలని తెలియజేస్తున్నారు. అంటే మీకు 2 టెస్ట్లు అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు ప్రీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలానే ఫిజికల్ అఫిడెన్స్ టెస్ట్ అనేది అవన్నీ మీరు క్వాలిఫై అయినట్లయితే ఫైనల్ ఎగ్జామ్ కోసం మీకు ఏమిటి కాల్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత ఇందులో మీరు ఈజీగా పాస్ అనేది అవ్వవచ్చును. ఓకే, దానికి సంబంధించి ఇక్కడ చాలా క్లియర్ అనేదిగా మనకు మార్క్స్ అనేది కూడా ఇచ్చారు, దానికి సంబంధించి ఓకే అంటే వెహికల్కి సంబంధించి కూడా ఇక్కడ చాలా క్లియర్గా అనేది వాళ్ళకి సబ్జెక్టు ఆ తర్వాత ఎలా మీరు చేయాలనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, దానికి సంబంధించి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అక్కడ నుంచి రీడ్ అవుట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ చూసినందుకు. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అలానే అప్లై మనం ఎలా చేయాలనేది కూడా వీడియో అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లై
అప్లై ఎలా చేయాలనేది కూడా మీకు వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్లో చూసినందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.